హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై బ్యాక్ ఛానల్ మై సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా కొత్త హోమ్ టూర్ అండి ఇది. చూడండి, ఇదైతే మెయిన్ హాల్ అండి. ఇది ఫస్ట్ వరండా దగ్గర నుంచి చూపిస్తానండి. ఇది వరండా అండి, మొత్తము వరండా. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉందండి, చూపిస్తాను. ఈ ట్యాప్ అయితే మనకి వాషింగ్ మిషన్ కండి ఈ ట్యాపు. తర్వాత ఇది బేసిన్. ఇది బాత్రూమ్ అండి ఒకటి. తర్వాత ఇది హాల్, మెయిన్ హాల్ అండి. ఇది లైట్స్ అవన్నీ బిగించేసామండి. తర్వాత ఇది చిన్న బెడ్రూమ్ అండి. ఇది చిన్న బెడ్రూమ్కి డోరు. ఇవైతే కబోర్డ్స్ అండి. విండోస్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకేం లేదు, మనం రెంట్కి ఇచ్చేసేదే. ఈ టైల్స్ అండి, ఇవి టైల్స్. ఇది నా సెలక్షన్ అండి, ఇది నా చాయిస్. బాగుందా, మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ పెట్టండి. టైల్స్ నేను ఇక్కడ ఒక హ్యాంగర్ తగిలిచ్చేసామండి. తర్వాత ఇది మెయిన్ డోర్ అండి, మెయిన్ డోరు. ఇది వచ్చేసి కిచెన్ అండి. లైట్ వేస్తానండి, నేను ఇంతవరకు చూడలేదు. ఇది అడ్జస్టెడ్ ఫ్యాన్ అండి. కిచెన్ టైల్స్ కూడా నా చాయిసేనండి. ఈసారి మొత్తం నా చాయిసేనండి, నాదే సెలక్షన్ మొత్తం. ఇది కిచెన్ బండ్ అండి. ఇది కిచెన్ కూడా చాలా పెద్దదిగా ఉందండి. ఇది కబోర్డ్స్ కింది వరకు ఉన్నాయండి. కబోర్డ్స్ అయితేను సింక్. ఇవి సన్సైడ్ అండి. ఇది ఫ్రిడ్జ్ ఏరియా అండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునేదానికని ఇక్కడ మనం ఒక పాయింట్ ఇచ్చాము ఫ్రిడ్జ్కి. తర్వాత ఇక్కడ కూడా ఒక పాయింట్ ఇచ్చామండి. ఇక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్. అంటే రెంట్కి వచ్చే వాళ్ళ ఛాయిస్ కదండి, ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకుంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ రెండు దగ్గరలో కూడా మనం. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చామండి. కబోర్డ్లో ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చేసారు. ఇంకా తర్వాత ఇది టీవీ ఏరియా, మన అందరికీ తెలిసిందే కదండి. కబోర్డ్స్ ఏమైనా పెట్టుకునే దానికి బాగుంటుంది అనేసి. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కబోర్డ్స్, ఇది విండో. ఇది మనకి బీరువా పెట్టుకునే దానికని ప్లేస్ అండి అది మొత్తం. ఇది ఒక విండో. ఇక్కడైతే ఒక ఫ్యాన్ పెట్టేసామండి మేము. ఇక్కడ కూడా ఒక హ్యాంగర్ పెట్టామండి, 2 హ్యాంగర్లు పెట్టేసాము. దీనికి ఈ డోర్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ డోర్ ఇది.
చూపిస్తాను. ఇదే గీజర్ పాయింట్ అండి. ఇదైతే షీట్. సోప్ బాక్సులు అన్నీ పెట్టేసామండి. ఏం ఇంకా బల్బులు ట్యూబ్లైట్లు అన్నీ అయిపోయాయి. రేపంతా మొత్తం క్లీన్ చేసేస్తానండి నేను. నా గార్డెన్ వర్క్ కూడా రేపే జరుగుతుందండి మొత్తం. నా గార్డెన్ కూడా ఒకసారి చూసేయండి. ఇది జుమ్కీ మందారం అండి. ఇది చూడండి, ఊగుతూ ఉంటుందండి. ఇది జుమ్కీ మందారం. తర్వాత నేతి బీరకాయలు నిన్న కోసాను, ఈరోజు కూడా ఒకటి హార్వెస్ట్ చేశాను, చూపిస్తాను మీకు. అయినా కానీ ఇంకా చాలా పిందెలు అయితే ఉన్నాయండి. తర్వాత నేను ఈ మధ్యనే రీసెంట్గా బీర కూడా పెట్టానండి. బీర కూడా చాలా మంచిగా వస్తుందండి నాకు. వంకాయలు కూడా ఉదయాన్నే హార్వెస్ట్ చేస్తానండి నేను. చిక్కుళ్ళు అండి ఇవి, చెట్టు చిక్కుడు. బీరకాయలు కనిపిస్తున్నాయండి. కనిపిస్తున్నాయా లేదో మరి. చాలా పొడవు బీరకాయలండి ఇవి. అలాగే టమోటాలు కూడా ఉన్నాయండి. టమోటాలు నేను ఈ సంవత్సరం వేయలేదండి ఎక్కువగా, ఎందుకంటే అదే ఇంటి పని జరుగుతుంది కదా. ఈ ఇంటి పని వల్ల అన్నీ మనకి మొక్కలన్నీ చాలా డిస్టర్బ్ అయిపోయాయి కదా. అందుకని చెప్పేసి మళ్ళీ ఎందుకు మనం నాటడం, అవి మళ్ళీ పాడైపోవడం అనేసి నేను నాటలేదండి. ఇవైతే వంగ మొక్కలండి, రీసెంట్గా పెట్టాను, ఈ మధ్యనే వచ్చేసాయి. మంచిగా వస్తున్నాయండి వంగ మొక్కలు. పిందెలు కూడా వస్తున్నాయండి, నాకు కర్రీకి అయితే వచ్చేస్తున్నాయి. బీరకాయలు వస్తున్నాయండి మంచిగానే. ఇది చింత చెట్టు అండి. ఈ చింత చెట్టు మీద కాకర చెట్టు ఉంది. ఇది చిక్కుడు అండి, పెద్ద చిక్కుడు, అవి కూడా ఉందండి దీని మీద. నేను అప్పుడే స్టార్టింగ్లోనే ఇవి తీసి పక్కకు వేసేయండి అని చెప్పానండి మా వారితో. మా వారు వినలేదండి. అవేమో పైకల్లా, ఆ చింత చెట్టు పైకల్లా వెళ్ళిపోయాయండి. నాకేమీ అందట్లేదండి అక్కడ. కాకరకాయలు ఉన్నాయి, చిక్కుళ్ళు ఉన్నాయి. వంకాయలు అక్కడక్కడ ఉన్నాయండి. ఉదయం కోసాను కొన్ని. మంచిగా వస్తున్నాయండి చెట్లు, హెల్తీగా వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. చూడండి ఎలా ఉన్నాయో. బీరకాయలు కూడా ఉన్నాయండి.
తర్వాత సన్నజాజులు ఇప్పుడు పూస్తున్నాయండి మళ్ళీను. వంగ మొక్కలండి, టమోటా అండి ఇది. టమోటాలు చూడండి ఇక్కడ. ఇంకా ఉన్నాయండి, కింద పడిపోయి ఉన్నాయి ఇవి. ఇది కూడా చిక్కుడు అండి. డ్రాగన్ ఫ్రూట్ సీజన్ అయిపోయిందండి, ఇంక లేవు డ్రాగన్ ఫ్రూట్. తర్వాత నా బోన్సాయి మొక్కలైతే మీరు చూశారు కదా, చాలా ఎండగా ఉందండి. ఈ మొక్కలన్నీ తీసి నేను మళ్ళీ అంతా మొత్తం క్లీన్ చేయించాలండి. కనిపిస్తుందో లేదో అండి దోసకాయ, నాకు ఎండలో అసలు ఏమీ కనిపించలేదు. లాంగ్ బీన్స్ అయితే వస్తున్నాయండి. నేను ఈరోజు కర్రీ చేశాను లాంగ్ బీన్స్ కోసేసి. ఇవన్నీ క్లీన్ చేయించాలండి. వంకాయలు అక్కడ కూడా ఉన్నాయండి వంకాయలు. ఈరోజు ఆయన రాలేదండి, వర్కర్లు ఉదయం వచ్చి కొన్ని పనులు చేసేసి తర్వాత వెళ్ళిపోయారండి. మళ్ళీ రేపు వస్తామని చెప్పారు. వస్తే కానీ ఇవన్నీ ఈ మొక్కలన్నీ తీసి పక్కన పెట్టేసి క్లీన్ చేయించేసి మళ్ళీ నేను యథాప్రకారం పెట్టుకోవాలండి. ఇదైతే పసుపు మంచిగా హెల్తీగా వస్తుందండి, పసుపు కూడాను. ఇక్కడ కూడా వంగ మొక్కలు ఉన్నాయి. ఇదైతే చెర్రీ టమాటా. చింత మొక్కలు. చూశారు కదండి, ఇది నా గార్డెన్ రివ్యూ. ఇప్పుడు వచ్చే మల్లెపూలు చాలా స్మెల్ ఉంటాయండి, అసలు భలే ఉంటాయండి. అన్ సీజన్లో ఎక్కడ ఒక్క మొగ్గ వచ్చినా కానీ చాలా స్మెల్ ఉంటాయండి. భలే ఉందండి స్మెల్. ఇదైతే పికాక్ అండి, ఇది పికాక్. ఓకేనండి, చూసేసారు కదా, నా గార్డెన్ చూశారు, మా హౌస్ చూశారు. మీ కామెంట్ అంటూ నాకు తెలియజేయండి. మా హౌస్ నచ్చిందా లేదా, నా గార్డెన్ నచ్చిందా లేదా అనేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి, బాయ్.